హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఇంకో మినీ బ్లాగ్ అండి. ఈరోజు నేనైతే మటన్ కీమా కర్రీ చేస్తున్నాను. నా టైప్లో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్లీ చాలా బాగా నచ్చుతుంది. ముందుగా అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి. కట్ చేసుకొని మటన్ కీమా కూడా మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా అండ్ పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు, ఆనియన్స్ మంచిగా మగ్గేంత వరకు ఉడకబెట్టుకోవాలి. దాని తర్వాత మటన్ కీమా వేసుకోవాలి. వేసుకున్నాక దాంట్లో నుంచి వాటర్ అంతా మంచిగా బయటకు వచ్చేంత వరకు మంచిగా మగ్గనివ్వాలి మటన్ని. అలా మగ్గితేనే మంచి టేస్ట్ వస్తుంది. టమాటోస్ కూడా వేసుకొని లిడ్ మూత పెట్టేసుకోవాలి కలపకుండా. మంచిగా అవి ఉడికిపోతాయి అందులోనే. ఇక లిడ్ తీసుకున్నాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత పెరుగు, మీరు ఎంత కారం తినగలిగితే అంతవరకు కారం, ధనియా పౌడర్, మటన్ మసాలా అండ్ గరం మసాలా వేసి మంచిగా మిక్స్ చేసుకొని 1/2 కప్ వాటర్ వేసి 2 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి మటన్ని. 2 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత టేస్టీగా ఉందో. చాలా బాగా వస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి నా స్టైల్లో ఒకసారి. చాలా బాగుంటుంది. లాస్ట్ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడం. అంటే మా ఇంట్లో మటన్ తినరు. ఎప్పుడైనా ఈ రెసిపీ చేస్తే చాలా ఇష్టంతో తింటారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.